హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీ నివేదిక విడుదలకి సన్నాహాలైతే మొదలయ్యాయి. అదేవిధంగా ఐఆర్‌కి సంబంధించి కూడా ప్రకటన అయితే ఉండబోతుంది. ఎప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు ప్రకటిస్తారు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారండి. ఇక విజయవాడ శుక్రవారం నిర్వహించినటువంటి ఏపీ ఉపాధ్యాయ సమైక్య కార్యవర్గ సమావేశంలో ఈయనైతే మాట్లాడడం అయితే జరిగింది. పీఆర్సీ నివేదిక త్వరగా రావాలని చెప్పి ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా మెగా డిఎస్సి పైన కూడా ప్రకటించాలని చెప్పి అన్నారు. అనంతరం అధ్యక్షురాలు పెన్నుపాటి మంజుల కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకైతే గురి చేసిందని, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా బోధన భారం పెంచిందని చెప్పి, పాఠశాల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడులను ఉసురు తీసిందని చెప్పి, వీటన్నింటిని కొత్త ప్రభుత్వం సరిదిద్దాలని కోరడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఐఆర్ ప్రకటన కూడా ఈ నెల అంటే జూన్ 30వ తేదీన ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి. ఈ కొత్త ప్రభుత్వం యొక్క ఈ నెల 12వ తేదీన అయితే ఏర్పాటు కానుంది. మొత్తానికైతే ఈ ఐఆర్ ప్రకటన అయితే ఈ నెల 30వ తేదీన ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈసారి ఐఆర్ భారీగానే ఉండబోతున్నట్టు సమాచారం. మినిమం 30% అయితే ఉండబోతున్నట్టు తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.